శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత ఆ దృశ్యం ఒక కమ్మని కళ. నమ్ముతారో లేదో మరి, ఒక చిత్రమైన కళ నన్ను రోజు వెంటాడేది. చెక్కు చెదరని కొన్ని ప్రదేశాలు కనుల ముందు సాక్షాత్కరిస్తూ నన్ను అనిశ్చిత ఆలోచనల వెంట తరుముతూ ఏవో ఇంతకు మునుపే చవి చూసిన అనుభూతుల తుంపరలో తడిచిపోతున్నట్టు. ఎప్పటికీ అదే కళ కనురెప్పలు వాలగానే ఆక్రమించుకుని కాలాన్ని వెనక్కి త్రిప్పి తీసుకెళ్తున్న భావన. ఖచ్చితంగా ఆ ప్రదేశంలో నేను మసలిన మరపురాని స్మృతులేవో నా మునుపటి ఉనికిని బలపరుస్తుంటాయి. పూర్వజన్మలో అది నా ఆవాసమా అన్న అనుమానం స్వప్నం పూర్తయిన ప్రతిసారి అదే సందేహంతో ఉదయాన్నే ఆహ్వానిస్తుంటాను. అక్కడ కనుచూపు మేరలో ఎవ్వరూ లేరు. నా ఉనికి నాకే తెలియని నిశ్శబ్ద ప్రదేశం ఒక్కటి మాత్రం గుర్తుంది. ప్రకృతితో మమేకమైన నేను నా ప్రక్కన గుబురుగా అలుముకున్న కాగితపు పూల చెట్లు, నేలను ముద్దాడినట్లు గడ్డి పూల సోయగాలు. నేను నిలబడి ఉన్న దారి కాస్త పల్లంగా, అదే దారికేసి కొంచెం దూరంగా దృష్టిని సారిస్తే బాగా ఎత్తుగా దారులకు ఇరువైపులా బారులు తీరి చిక్కగా అల్లుకున్న కొమ్మలు, ఆకులతో మహావృక్షాలు కాబోలు తల ఎత్తి చూసిన ఆకాశాన్ని కనబడకుండా అడ్డుపడుతున్నాయి. అసలు ఆ ప్రదేశానికి సూర్యుని కిరణాలు అపరిచితమేమో అన్నట్టు నా వెనుకగా తరాల తరబడి నిలబడి అలసిపోయి వానల అలజడికి కరుగుతూ సగం నేల కొరికిన మట్టి గోడలు, వర్షం వచ్చి వెలిసిన జాడలు, కుడి చేతి వైపు లోపలకు సన్నని త్రోవ, ఒక్కరు మాత్రమే నడిచేట్టు, పచ్చదనం వెచ్చగా హత్తుకున్న మట్టి పరిమళం. మనిషిని మాత్రం నేను ఒక్కదానినే. మనసు నిండా ఏదో తెలియని మంత్రజాలంలా సర్వం మరచి ప్రకృతిలో పరవశిస్తూ పంచభూతాల సాక్షిగా నేను చుట్టుపక్కల ఏమాత్రం సంచారం లేకపోయినా పక్షుల స్వర విన్యాసం మాత్రం చెవిని చేరుతూనే ఉంది. నేనెవరో నాకు తెలియని సందిగ్ధత, కానీ అది నేనేనని మాత్రం స్పష్టంగా చెప్పగలను. అసలు అక్కడ అలా ఎందుకు నిలబడ్డానో, నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి నాకు మాత్రం ఏదో జన్మాంతర సంబంధమా అన్న అనుమానం తలెత్తుతుంది. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వెనువెంటనే ఎప్పుడూ ఆ దారికేసి చూస్తూ ఎదురు చూపులు చూస్తున్న నా నిలువెత్తు చిత్రం మాత్రం చిత్రంగా ప్రతి రాత్రి స్వప్నంలా పలకరిస్తుంటుంది. ప్రతిసారి అదే కళ, అవే ప్రదేశాలు, అదే ఎత్తుపల్లాల దారి, ఏమాత్రం రూపుమారని మట్టి గోడలు, పచ్చల ఆభరణం ధరించిన నేల, పక్షుల కోకవలు అన్నీ యథావిధిగా నా కళ్ళ ముందు కావ్యంగా ఆవిష్కరించబడుతూనే ఉన్నాయి. కనులు నిద్రకు ఉపక్రమించిన అతి తక్కువ సమయానికే అరుదెంచి తెల్లారుతుండగానే కరిగిపోతూ నన్ను అబ్బుర పడేలా చేస్తున్నాయి. కళ లేక కళ కాని భ్రమ, లేక ప్రకృతి పట్ల నాకున్న అవ్యాజమైన అనురక్తికి, నాలో నిక్షిప్తమైన భావాలకు ఊహా చిత్రమా ఏమో. ఏమైనా కానీ ప్రకృతి ప్రసన్నమై కలలా నన్ను తాకి వివసను చేస్తుంటే మది వీణియ వింత హాయి రాగాలనే ఆలపిస్తూ నన్ను ఆమనిలా పలకరిస్తూనే ఉంది. కల కానిది అంతరంగ అనుభూతి ఆవిష్కరణ ఇది.